Hi guys, welcome to our channel Anuan. సుఫీ అందరూ ఎలా ఉన్నారు? మీకు బ్యాక్గ్రౌండ్ లో చాలా నాయిస్ వినిపిస్తుంది. అయితే సూపర్ గా ఉన్నాం. ఇవాళ మేము యాక్చువల్లీ షాపింగ్కి వెళ్తున్నాము. అనుషాస్ బర్త్డే ఇస్ ఇన్ 2 weeks అండ్ చాలా రోజులు అయిపోయింది అనమాట షాపింగ్కి వెళ్ళి కిడ్స్ని తీసుకుని. సో వీఆర్ గోయింగ్ అవుట్ టు అవర్ సిటీ సెంటర్ అండ్ న్యూ కలెక్షన్ అంతా కొంచెం చెక్అవుట్ చేస్తాము. సో ఈరోజు మా నాటీ గ్యాంగ్, మా కిడ్స్ అందరూ ఉన్నారు. సో వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ దెమ్. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మేము కూడా మీ వీడియోలో వస్తాం, వీఆర్ ఎక్సైటెడ్ టు సే హలో అని చెప్పి. మేమైతే యాక్చువల్లీ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయాక మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పాం అనమాట. ఇంత క్విక్గా అయిపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కార్ పార్క్ చేయగానే మేము వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఈ రోజు మేము షాపింగ్కి వెళ్తున్నాం కదా. యాక్చువల్లీ మేము షాపింగ్ చేసి చాలా రోజులైంది. సో మేము ఏమేమి పర్చేస్ చేస్తాము అండ్ ఆఫీస్ బేసిక్స్, ఆఫీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. 2 to 3 days ఆఫీస్కి రమ్మంటున్నారు. సో వీటన్నిటికీ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ షాపింగ్ టుడే. కిడ్స్ షాపింగ్ కూడా చేస్తాం. సో వీ జస్ట్ వాంటెడ్ టు టేక్ యూ అలాంగ్ విత్ us అండ్ యా దట్స్ ఇట్. ఓకే గైస్, సీ యూ వెన్ వి ఆర్ పార్క్డ్. గైస్ ఇప్పుడే మేము కార్ పార్క్ చేసాం. సో విల్ షో యూ అవర్ కిడ్స్. దిస్ ఈజ్ my son, the eldest of all. Say hi Akshu. Hi. And this is Avi, my elder daughter. Hi. And this little rowdy is my little one, Anna. Say hi. Say hi. And this is Riyanshi. She is my younger one. So మా ఇద్దరికి two kids అన్నమాట. So here they are. సో ఈరోజు వీళ్ళతో షాపింగ్ కొంచెం డిఫికల్టే. సో వీళ్ళని తీసుకొని వచ్చాం. Say hi. అందరికి హాయ్ చెప్పండి. Hi. You should also tell them how old you are, Avi. How old are you? I'm 9 years old. Are you Anna? Yeah. నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావా? I'm 8 and my birthday is on December 27th. So you're going to turn 9 very soon. Okay. And this one is going to turn 10 and Akshu gadu 13. Look at And Anna baby is 3 years old. Look at the bird. Birds ఉన్నాయా? Okay guys, shall we go shopping? Yes. Let's go. ఇది క్యాసిల్ కోర్ట్ అని ఒక షాపింగ్ మాల్ అనమాట. దీంట్లో మేము ఇప్పుడు ఓపెన్ ఎయిర్ పార్కింగ్ 6th floorలో పార్క్ చేసాము. సో ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళగానే ఈ క్వైర్ అయితే పర్ఫార్మెన్స్ జరుగుతుందన్నమాట. క్రిస్మస్ సీజన్ బిగినింగ్ని మార్క్ చేయడానికి. ఇట్ వాస్ సో చియర్ఫుల్ అండ్ జాయ్ఫుల్ టు వాచ్. సో మేము ఒక గ్లిమ్స్ అయితే క్యాప్చర్ చేసాం, మీరు చూస్తారని. సో షాపింగ్ అని వచ్చి మేము ఫుడ్తో ఫస్ట్ స్టార్ట్ చేసామన్నమాట. యాజ్ యూజువల్ ఈ కిడ్స్ని తీసుకొని వస్తే వాళ్ళ ఇంట్లో మాత్రం ఆకలేయట్లేదని గంటలు తిన్నారు, కానీ బయటికి రాగానే యాజ్ సూన్ యాజ్ వీఆర్ అవుట్ దే ఫీల్ హంగ్రీ అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి లంచ్ పెట్టేస్తే మేము ప్రశాంతంగా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చని లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. సో లంచ్ ఫినిష్ అవ్వగానే వీ వెంట్ అవుట్ ఆఫ్ దిస్ మాల్ అనమాట. ఈ మాల్ సిటీ సెంటర్లో ఉంటుంది. సో బయటికి వెళ్ళగానే హై స్ట్రీట్ అనమాట. సో లుక్ ఎట్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ బ్రైట్ క్రిస్మస్ లైట్స్. ఇక్కడ హ్యాలోవీన్ అయిపోగానే క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది, ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్, స్ట్రీట్స్ అండ్ షాపింగ్ మాల్స్ అన్నీ దే ఆర్ వెరీ బ్రైట్లీ లిట్ అండ్ చాలా హ్యాపెనింగ్ ఉంటాయి. క్రిస్మస్ షాపింగ్, క్రిస్మస్ గిఫ్ట్స్కి షాపింగ్కి పీపుల్ ఆర్ ఆల్ అవుట్ అండ్ అబౌట్. సో మంచి టైం అనమాట ఇదైతే బయట స్పెండ్ చేయడానికి కిడ్స్తో. ఈ ఆనా అయితే ముందు అస్సలు ప్రామ్లో కూర్చునేది కాదనమాట. ఇప్పుడు పెద్దగా అయింది కదా, షీఈ్ లేజీ నౌ. సో నాకు కూడా హాయిగా ఉందన్నమాట. ఫోర్స్ చేసే పని లేదు, ఎవరు ఎత్తుకునే పని లేదు. కమింగ్ టు అన్షాస్ అవుట్ఫిట్ ఫర్ ది డే. ఈ క్యాజువల్ నైస్ జంపర్ అయితే ఈ రిలాక్స్డ్ ట్రౌజర్స్తో పేర్ చేసింది, అలాంగ్ విత్ అ క్రాస్ బాడీ బ్యాగ్ అండ్ స్నీకర్స్. నేనైతే ఈ బ్లాక్ బాడీకాన్ మిడీ డ్రెస్ని షాకెట్తో పేర్ చేశాను అండ్ క్రాస్ బాడీ బ్యాగ్ బికాస్ ఇట్స్ నాట్ దాట్ కోల్డ్. హాలోవీన్, క్రిస్మస్ ఇంకా ఫుల్ ఫెస్టివ్ వెరీ వెరీ హ్యాపెనింగ్ ఉంటుంది. సో లెట్స్ గో, లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. మేము బయటకు వచ్చేసి హై స్ట్రీట్లో అయితే వాక్ చేస్తున్నాము. మీకు ఏమైనా వియర్డ్గా అనిపిస్తుందేమో, కానీ నాకైతే ఈ వింటర్లో
ఈ డ్రై ట్రీస్ అంటే చాలా నచ్చుతాయి ఎందుకో, లీవ్స్ అన్నీ రాలిపోయిన తర్వాత. ఐ డోంట్ నో, కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అండ్ మీలో ఎంతమందికి యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ అండ్ బిల్డింగ్స్ అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్ టు లుక్ అరౌండ్ అండ్ వాక్ అరౌండ్ స్ట్రీట్స్ విత్ బిల్డింగ్స్ లైక్ దీస్. కాకపోతే కొన్ని గ్రాసరీ స్టోర్స్కి కూడా అన్ని ఇలాంటి బిల్డింగ్సే ఉంటాయన్నమాట. అబ్బా ఏంటి ఇలా వేస్ట్ చేసేస్తున్నారు ఇంత మంచి ఆర్కిటెక్చర్ని గ్రాసరీ స్టోర్స్కి అనిపిస్తుంటుంది. సో వాకింగ్ టువర్డ్స్ అవర్ ఫస్ట్ స్టాప్ జారా అండి, మా ఫేవరెట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్టోర్స్. మా మోస్ట్ ఆఫ్ ది షాపింగ్ మేము జారాలోనే చేస్తుంటాము. ఆఫీస్ బేసిక్స్ ఆర్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఆర్ టాప్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ఆటమ్ వింటర్ కలెక్షన్ ఉంటుంది కదా, సో లెట్స్ గో అండ్ చెక్ దీస్ అవుట్. సో ఎంటర్ అవ్వగానే యాజ్ ఎక్స్పెక్టెడ్ బ్లాక్ గ్లిటరీ క్రిస్మస్ స్టైల్ అవుట్ఫిట్స్ అయితే కనిపించాయి, విచ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైట్ నౌ. అండ్ ఈ బ్యూటిఫుల్ సాటిన్ మిడీ స్కర్ట్స్ చూడండి, లాస్ట్ ఇయర్ నుంచి ట్రెండ్లో ఉన్నాయి ఇవి. నా దగ్గర ఆల్రెడీ 2 to 3 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ లేదు ఫర్ సమ్ రీజన్, బ్లాక్ సాటిన్ మిడీ స్కర్ట్. సో చూస్తున్నాను. జారాలో ఇలాంటి డిఫరెంట్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ బేసిక్స్ చూడండి, ఇప్పుడు చూపిస్తున్నది ఇలాంటి బేసిక్వి చాలా క్వాలిటీ బాగుంటాయి. అండ్ ప్రైజింగ్ కూడా H&Mతో ఈక్వల్గా ఉంటుంది, బట్ క్వాలిటీ ఈజ్ మచ్ బెటర్. అండ్ అన్షా అయితే తన బర్త్డేకి సూట్ అవుతుందని ఈ మిడీ డ్రెస్, వెల్వెట్ మిడీ డ్రెస్ అయితే చూస్తుంది. షీల్ ఆల్సో ట్రై దిస్ అవుట్. దాని వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి, యూ విల్ సీ దెమ్ లేటర్. అండ్ నేనైతే ఈ బ్లాక్ ప్లీటెడ్ స్కర్ట్ అండ్ కోఆర్డ్ మ్యాచింగ్ షర్ట్ అయితే ట్రై చేస్తాను. యూ కెన్ ఆల్సో సీ దోస్. ఈ టెడీ కోట్ అయితే నాకు నచ్చింది, ఓవర్ సైజ్ది చూడగానే, బట్ వేసుకుంటే నాకు ఆ స్లీవ్స్ అంత అపీలింగ్ అనిపించలేదు, సో నేనేం తీసుకోలే. ఇవైతే సూపర్ సింపుల్ అండ్ సూపర్ బేసిక్ రిలాక్స్డ్ ట్రౌజర్స్. వీటికి ఏంటంటే మ్యాచింగ్ రిలాక్స్ టాప్స్ కూడా దొరుకుతాయి. ఇవన్నీ ఈ బేసిక్ కలర్స్ అన్నీ దొరికేస్తాయి అన్నమాట, ఈ న్యూట్రల్ కలర్స్ అన్నీ. ఇవి మల్టిపుల్ స్టైల్స్లో మనం పేర్ చేసుకోవచ్చు, లైక్ డిఫరెంట్ టాప్స్తో ఆర్ యాజ్ అ సెట్లా ఎలా అయినా ట్రై చేయొచ్చు. అన్షాకైతే ఈ లైట్ కాకి కలర్ నచ్చింది, సో దాన్ని సెట్ లాగా ట్రై చేస్తుంది. బట్ ఈ బేసిక్ కలర్స్ అన్నీ ఓన్లీ టాప్ కొన్నా కూడా మీరు డిఫరెంట్ ప్యాంట్స్తో పేర్ చేయొచ్చు, ఆర్ ప్యాంట్స్ని కూడా డిఫరెంట్ టాప్స్తో పేర్ చేయొచ్చు. సో నాకు కూడా ఈ బేసిక్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఒక కలర్ అండ్ అనుష ఒక కలర్ అయితే ట్రై చేస్తున్నాము. నేను ఈ లైట్ క్రీమ్ కలర్ అండ్ అనుష అయితే ఈ కాకి లైట్ కాకి బేజ్ అయితే ట్రై చేస్తున్నాం. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి, యాక్చువల్లీ దే ఆర్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ. జారాలో ఈ ట్రెండీ స్టైలిష్ పీసెస్ చాలా బాగుంటాయి. ఇట్స్ అ ఫాస్ట్ ఫ్యాషన్ స్టోర్ కదా, సో ఇలాంటి సీజనల్ ట్రెండీ పీసెస్ కావాలంటే యూ కెన్ ట్రై అవుట్ జారా. అంత ఎక్స్పెన్సివ్ కూడా ఉండవు. ఈ క్రాక్ లెదర్ హ్యాండ్ బ్యాగ్ చూడండి, అసలు ఇట్ లుక్స్ సో ఎక్స్పెన్సివ్ అండ్ ఒరిజినల్ లెదర్ ఫీలింగ్ ఉందన్నమాట చూడగానే. అండ్ బ్యాక్ టు బేసిక్స్. ఈ బేసిక్స్ చూడండి, క్రాప్డ్ స్వెట్స్ అనమాట. దీస్ ఆర్ నాట్ వెరీ క్రాప్డ్. నేనైతే ఈ బేబీ పింక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కళ్ళు మాత్రం ఎప్పుడు బ్లాక్ మీదకి వెళ్తాయి, బట్ ఐ హ్యావ్ సో మెనీ బ్లాక్ స్వెట్స్ ఆల్రెడీ. సో ఈ పింక్ది అయితే ట్రై చేస్తా తర్వాత. అండ్ అన్షా అయితే ఈ మంచి బ్లూ కాంబినేషన్స్లో ఉన్న ఈ క్రాప్డ్ స్వెటర్ అయితే ట్రై చేస్తుంది. ఇట్ లుక్స్ సో గుడ్. అక్షగాడ్ పాపం నన్ను మేనేజ్ చేస్తున్నాడు. Yeah, their finger exposing gloves. Plus, we can skip the toy for these. Okay. Do you want them? Yeah. సరే తీసుకోండి. ఈ రిలాక్స్డ్ కోడ్ ఇందాక చూపించాను కదా, అది ట్రై చేశాను. ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫిట్. నాకైతే చాలా నచ్చింది. దీనిలో ప్యాంట్స్ నేనైతే లార్జ్ అండ్ టాప్ అయితే మీడియంలో ట్రై చేశాను. ఐ లవ్డ్ ఇట్. అన్షా అయితే ఈ బర్త్డే కోసం పిక్ చేసుకున్న మిడీ డ్రెస్ ట్రై చేసింది. ఇట్ లుక్డ్ అమేజింగ్. ఇది బర్త్డేకే కాదు, తర్వాత ఆఫీస్ క్రిస్మస్ పార్టీస్ కూడా వస్తాయి కదా, సో దానికి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, తీసేసుకుందామని అనుకుంది. సో నెక్స్ట్ ఈ స్కర్ట్స్ అయితే ట్రై చేసాము. నాదైతే ఈ కోడ్ అనమాట, బ్లాక్ కాబట్టి కక్కుర్తి పెట్టి ట్రై చేశాను. స్కర్ట్ ఈజ్ రియలీ గుడ్. నాకు ఈ టాప్ అంత ఫిట్ అంత ప్రాపర్గా లేదు, బట్ ఐ హ్యావ్ సో మెనీ బ్లాక్ ప్లీటెడ్ స్కర్ట్స్. అండ్ నాది వచ్చేసి ఈ
పెన్సిల్ స్కర్ట్ యాక్చువల్ నేను తీసుకున్నా, ఎందుకో ఈ మోడల్ చాలా యూజ్ ఉంది. టాప్ అయితే అమేజింగ్, చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఫుల్ డీప్ నెక్ వచ్చింది, సో చాలా బాగుంది. ఆఫీస్కి ఎలాంటి వాటికైనా వేసుకోవచ్చు, కొంచెం స్ట్రెచ్ ఉంది. సో అనుషస్ టాప్ ఇస్ a thumbs up, my skirt is a thumbs up, my top. సో ఇవైతే ఈ కొంచెం ఈ క్రాప్డ్ స్వెట్ షర్ట్స్ అయితే నాకు మోస్ట్ ఫేవరెట్. ఇవి యాక్చువల్లీ నేను ఇంకా ఇందాక అదర్ కలర్స్ కూడా చూపించాను కదా, బ్లాక్ వైట్ ఇలాంటి బేసిక్ ఏంటంటే మనం చాలా వాటికి మీద పేర్ చేసేసుకోవచ్చు. సో గుడ్, చాలా బాగుంది కదా కలర్ కూడా. నేను యాక్చువల్లీ ఇంకా ఈ బేబీ పింక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, సో ఐ థింక్ ఇట్స్ రియలీ గుడ్. యాక్చువల్లీ డెనిమ్ ఫిట్ కూడా బాగుంది, ఇట్స్ మామ్ జీన్స్ అనమాట. ఈ సాటిన్ స్కర్ట్స్లో అయితే ఇల్లెపట్ ప్రింట్ ట్రై చేశాను, అలాంగ్ విత్ బ్లాక్ బేసిక్ స్ట్రెచీ టాప్. రెండు చాలా బాగున్నాయి, కాకపోతే నా దగ్గర ఆల్రెడీ చాలా బ్లాక్ టాప్స్ అండ్ చాలా స్కర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐ వాస్ టెంప్టెడ్, కానీ తీసుకోలేదు. అనుష అయితే ఇది పర్చేస్ చేసింది, ఈ బ్లూ కలర్ టాప్, ఈ స్వెటర్. యాక్చువల్లీ ఇది క్రాప్ స్వెటర్, చాలా బాగుంటుంది. అనుష ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళాల్సి వస్తుంది, సో యా షీ టుక్ దిస్. ఇదైతే నేను యాక్చువల్లీ వేసుకొని వచ్చిన డ్రెస్ అనమాట. దానికి ఇందాక నేను పైన షాకెట్ వేసుకున్నాను కదా, సో యా ఇట్స్ జస్ట్ బేసిక్ బ్లాక్ బాడీకాన్ మిడీ డ్రెస్. అండ్ అనుష అయితే ఈ లైట్ కాకి కోట్ సెట్ ఇప్పుడు ట్రై చేసింది అండ్ వీ లవ్డ్ ఇట్. అనుష ఇది కూడా తీసుకుంది. అండ్ స్మాల్ టిప్, ఇలాంటి బేసిక్ కలర్స్ ఆర్ సాలిడ్ కలర్స్ అయితే మీరు ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఎవరు గుర్తుపట్టరు. అదే బ్రైట్ ఫ్లోరల్స్ అలాంటి అట్రాక్టివ్ ప్రింట్స్ అయితే మీరు రిపీట్ చేస్తే మాత్రం గుర్తుండిపోతుంది. సో చూడండి, అదే ప్యాంట్స్ని అనుష ఈ మంచి స్లీవ్లెస్ కాలర్ నెక్ స్వెటర్తో ట్రై చేసింది. ఇట్ లుక్డ్ అమేజింగ్, చాలా బాగుంది కదా. అదే ప్యాంట్స్ని చూసారా, డిఫరెంట్ టాప్స్కి పేర్ చేయొచ్చు అండ్ ఇదే టాప్ని డిఫరెంట్ ప్యాంట్స్తో పేర్ చేసినా చాలా బాగుంటుంది. ఇక లాస్ట్లో అయితే ఈ ప్రాపర్ ఆటమ్ వింటర్ కలర్స్తో ఉన్న ఈ జంపర్ అయితే కనిపించింది, చాలా నచ్చింది. బట్ ట్రై చేయలేదు బికాస్ కిడ్స్ వర్ ఆల్రెడీ టూ పేషెంట్. సో తొందరగా బిల్లింగ్ అయితే ఫినిష్ చేసుకుని మా షాపింగ్ని జారాలో అయితే ఫినిష్ చేసేసామన్నమాట సక్సెస్ఫుల్గా. మాకు ఇంకొన్ని ఫేవరెట్ స్టోర్స్ ఉన్నాయి, కానీ ఈ కిడ్స్ని జారాలో మేనేజ్ చేయడానికి మేము కొన్ని టాయ్స్ కొనిస్తామని లంచం ఇవ్వాల్సి వచ్చింది. సో ఇంకొన్ని స్టోర్స్ అయితే మా పని అయిపోతుందని వీళ్ళకి ఏదన్నా టైంపాస్ చేద్దామని కొంచెం ముందుకెళ్ళాము. సో లష్ అని ఒక హ్యాండ్మేడ్ కాస్మెటిక్ స్టోర్ అనమాట. ఫ్రేగ్రెన్స్ అంతా చాలా బాగుంటుంది, ఆ స్ట్రీట్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఆ ఫ్రేగ్రెన్స్. బాగుంటాయి ప్రోడక్ట్స్, కాకపోతే అదే ఐఎమ్ వెరీ సెన్సిటివ్ టు ఫ్రేగ్రెన్సెస్. సో యా అవి నచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. ఇవన్నీ హ్యాండ్మేడ్ కాస్మెటిక్స్ అనమాట. ఇప్పుడు చూస్తున్నాం అయితే ఫేస్ మాస్క్స్. సో ఇలా ఫేస్ మాస్క్, బాడీ లోషన్స్ అన్నీ ఉంటాయి. అప్పటికప్పుడు మనకి చేసి ఫ్రెష్గా ప్యాక్ చేసి ఇస్తారు. సో షెల్ఫ్ లైఫ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్ అయితే దే గుడ్, కొన్ని అయితే నాట్ సో గుడ్. సో ఈ కిడ్స్కి అయితే ఏదో క్యూరియాసిటీ అనమాట, ఏంటివి అన్నీ మనం టచ్ చేయొచ్చు కదా, ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి దీనిలోకి వెళ్దామంటారు ఎవ్రీ టైం. సో ఇక్కడ ఏదో లిమిటెడ్ ఎడిషన్ బాత్ బాంబ్స్ అన్నీ ఉంటే అవి వీళ్ళని ట్రై చేయమని చెప్తుంది అన్నమాట ఆవిడ. సో వీ వర్ జస్ట్ చెకింగ్ దోస్ అవుట్. అవి ఆ ఫిజ్ని, ఆ వామ్త్ని, ఆ కలర్ అంతా అవుతుంది కదా, అవన్నీ ట్రై చేయమని చెప్పింది. సో దే వర్ జస్ట్ హ్యావింగ్ ఫన్. సో చూడండి, దే హ్యావింగ్ ఫన్ ప్లేయింగ్ ఇన్ ద వాటర్ విత్ దోస్ బాత్ బాంబ్స్ అనమాట. వాటిని అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదో ఫెయిరీ డస్ట్ అనేది హ్యాండ్లోకి వేసి హెడ్ మీద పెట్టుకుని క్లాప్ చేయమనింది. అది మొత్తం స్పార్కిల్ అంతా హెయిర్ మీద పడింది అనమాట. దే హ్యాడ్ సో మచ్ ఫన్. నాకైతే ఆ ఫ్రేగ్రెన్స్కి హెడేక్ వచ్చింది ఆ స్టోర్లో అంతసేపు ఉండేసరికి. సో ఫైనల్లీ ఆ స్టోర్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. అండ్ నౌ వీఆర్ వాకింగ్ టువర్డ్స్ అన్ ఓపెన్ ఎయిర్ షాపింగ్ మాల్, విక్టోరియా స్క్వేర్ షాపింగ్ మాల్ అనమాట. ఈ సెంటర్ మొత్తం చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ ఎంతమంది ఉన్నారు కదా. అండ్ ఎస్పెషలీ మేమైతే ఈ క్రిస్మస్ టైంలో షాపింగ్ని చాలా ఎంజాయ్ చేస్తాము. ఇట్స్ ఎక్స్ట్రా జాయ్ఫుల్ టు షాప్ డ్యూరింగ్ దిస్ టైమ్ బికాస్ ఎంతమంది పీపుల్ ఉంటారు.
సో మీరు thumbnail లో చూసుంటారు కదా, మూవీలో యాక్ట్ చేసిందా అని పెట్టాను. సో తిను అవి రవితేజ గారి ఈగిల్ మూవీలో ఒక చిన్న క్యూట్ రోల్ ప్లే చేసింది. ఫిబ్రవరిలో రిలీజ్ అయింది కదా, ఈగిల్లో రవితేజ గారి డాటర్ లాగా ప్లే చేసింది. ఇట్ వాస్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. క్లైమాక్స్లో కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది, చూడండి. చూసుంటే గుర్తుపట్టారా అనేది కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ మా షాపింగ్ కోసం అని వచ్చాం. వీళ్ళని అనవసరంగా తీసుకొచ్చాం అనిపిస్తుంది. వచ్చినప్పటి నుంచి వీళ్ళ టాయ్స్, ఏ షాప్ కనిపిస్తే ఆ షాప్ టాయ్స్, ర్యాండమ్ స్టఫ్ ఏది కనిపిస్తుంది అడుగుతారు. యాజ్ యూజువల్ ఎవ్రీ టైం పాపం అని తీసుకొస్తాం, మళ్ళీ రిగ్రెట్ అవుతాం, మేము పాపం అవుతాం లాస్ట్. జారాలో షాపింగ్ చేసినందుకు వీళ్ళు మమ్మల్ని ఒక 3 to 4 స్టోర్స్ నాన్ స్టాప్గా తిప్పి మా వాలెట్కి బొక్క పెట్టారనమాట. సో ఇంకొక స్టోర్ పెండింగ్ ఉంది, చూడండి. క్లేయర్స్కి వెళ్తాం, క్లేయర్స్కి వెళ్ళి ఆ ర్యాండమ్ పిచ్చి స్టఫ్, హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అలాంటివన్నీ కొనేసి ఫైనలీ వీ వెంట్ టు హ్యావ్ సమ్ కాఫీ అండ్ స్నాక్స్. టు బీ ఆనెస్ట్, ఇదైతే నాకు అనుషాకి ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్. మాకు కాఫీ పిచ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా, ఏ టైంకి వెళ్ళినా ఒక కాఫీ అయితే తాగకుండా రాము. అండ్ కిడ్స్ వర్ ఆల్సో టైర్డ్, సో యా వీ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్, రిలాక్స్ అయ్యేసి ఇంకా మేము వీ స్టార్టెడ్ వాకింగ్ బ్యాక్ టు ద ప్లేస్ వీ పార్క్డ్ అవర్ కార్. సో నైట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద టైం అవ్వలేదు, 5:30, 6 అయింది అనుకుంటా. బట్ డార్క్ అయిపోయింది, వింటర్ స్టార్ట్ అయింది కదా. సో yeah, we're just heading back finally. సో మీకు ఎలా అనిపించింది మా షాపింగ్ ఎక్స్పీరియన్స్? బోర్గా ఏం ఫీల్ అవ్వలేదు కదా? యా, డూ లెట్ us know. మీకు ఇట్లాంటి బ్లాగ్స్ ఇంకా ఎంజాయ్ చేస్తే మేము ఇంకా చాలా చాలా చేస్తాము, ఎందుకంటే మేము బయట తిరుగుతున్నాము. సో మా షాపింగ్ మొత్తం అయిపోయింది. మేము ఎప్పుడు ఏ టైంకి వచ్చినా మొత్తం షాప్స్ క్లోజ్ అయ్యి, చూసారా మార్నింగ్ ఎంత క్రౌడెడ్ ఉంది. ఇప్పుడు దర్ ఇస్ నో వన్ అరౌండ్. మేము 9కి వచ్చినా, 12కి వచ్చినా, ఏ టైంకి స్టార్ట్ అయ్యి వచ్చినా ఈవినింగ్ షాప్స్ అన్ని క్లోజ్ చేసి మమ్మల్ని తరిమేసే వరకు మేము మాత్రం బయటే ఉంటాం అనమాట. ఎవ్రీ టైం అదే స్టోరీ. ఇప్పుడైతే ఖాళీ అయిపోయింది, లైట్స్ కూడా ఆఫ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మేము వీఆర్ హెడింగ్ టు ద పార్కింగ్. సో మా షాపింగ్, సో హాఫ్ ఆఫ్ ది టైం మాకు తినడం, కాఫీలు తాగడం. సో మేమిద్దరం, మా ఇద్దరికి కాఫీ పిచ్చి. సో ఎక్కడికి వచ్చినా, ఈవెన్ 1 hour షాపింగ్కి వచ్చినా అందులో ఒక 15 minutes మేము 15-20 minutes అన్నా ఏదో కాఫీ షాప్లో కూర్చొని సొల్లేసుకొని వెళ్ళాల్సిందే. సో ఫైనలీ వీఆర్ డన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మా షాపింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాం. సో మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయా? షుడ్ వి డూ మోర్ సచ్ వీడియోస్? Please do let us know. Yeah, and see you guys in our next video. Stay tuned to Anu and Supi. Like, share and subscribe. Yes, please do like, share and subscribe to our channel Anu and Supi, and stay happy, be healthy, and we'll see you in our next vlog. Bye bye.